తెలుగింటి వంటలకి స్వాగతం. ఇవాళ వీడియోలో మనం స్నాక్ రెసిపీగా ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండేటువంటి గోధుమ పిండి అలాగే మైదా పిండి కలిపి మనం చిప్స్ని తయారు చేసుకుందాము. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్పు మైదాని అలాగే 1/3 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు. నేను కప్పుకి 3/4 కప్పు తీసుకున్నాను. అలాగే కొద్దిగా వామును కూడా వేసుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాము. ఆయిల్ని యాడ్ చేయడం వల్ల చక్కగా గుల్లగా వస్తాయి. అలాగే సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోండి, ఇంకా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాం కదా, మనం ఈ విధంగా ఉండ చుడితే చక్కగా ముద్దలా అవ్వాలి. ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండిని బాగా గట్టిగా కాకుండా అలాగే మెత్తగా కాకుండా సమానంగా కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి కాకుండా ఈ విధంగా కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకోండి. కలిపేటప్పుడు చక్కగా ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. స్ట్రోక్లు ఇస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టుకున్నాము. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత పిండిని ఈక్వల్ బాల్స్గా డివైడ్ చేసుకుందాం. చపాతీ చేసుకోవడానికి అనువుగా మనకి అంటుకోకుండా ఉండడం కోసం కాస్త పొడి పిండిని వేసుకుని చపాతీ కత్తో ఈ విధంగా మనం వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. పలుచగా అయితేనే మనకి క్రంచీగా వస్తాయి. ఇవి చాలా బాగుంటాయండి స్నాక్ రెసిపీగా. టీ టైంలో కానీ పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక మూతను తీసుకున్నాను. ఏదైనా ఒక రౌండ్ షేప్లో ఉన్న మూతను తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కరెక్ట్ షేప్ రావడం కోసం ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇలా అయితే మనకి షేప్ అనేది చక్కగా వస్తుంది. ఇలా కట్ చేసుకున్నాం కదా, మీకు కావాల్సిన సైజులో అంటే మూత సైజు పెద్దదైనా చిన్నదైనా తీసుకోండి. చాకుని తీసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. చపాతీని ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మధ్యగా కట్ చేసుకోవాలి. అంటే మొత్తం మనకి 8 పీసెస్ వస్తాయి. చూసారు కదా, ఇలా మనం కట్ చేసుకున్నాం. మిగతా అన్నిటినీ కూడా ఇదే విధంగా మనం కట్ చేసుకోవాలి. చపాతీని చేసుకున్న తర్వాత ఈ విధంగా మూతతో కట్ చేసుకుని సేమ్ ముందు ఏ విధంగా అయితే మనం కట్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకుందాం. ఇవి మనకి చాలా ఫాస్ట్గా అయిపోతాయండి. ఎక్కువగా మనం కష్టపడిన అవసరం లేదు. చపాతీని ఈ విధంగా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, మొత్తం అన్నిటిని కూడా ఇదే విధంగా మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసి వేడైన తర్వాత, మరీ ఆయిల్ వేడవకూడదు, మీడియం హీట్ అయితే సరిపోతుంది. మీడియం హీట్ అయిన తర్వాత ఈ విధంగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ చిప్స్ని వేసుకుందాము. మీకు ఇంకా పొడవుగా కావాలనుకుంటే మూత సైజ్ అనేది కాస్త పెద్దది తీసుకున్నట్లయితే ఇంకా మనకి పొడవుగా వస్తాయి. ఈ విధంగా అయితే మీడియంగా ఉంటుంది. మొత్తం అంతా కదుపుకుంటూ 2 వైపులో కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా కుక్ అయిపోయి మాడిపోతాయి. ఈ కలర్ వస్తే కరెక్ట్గా మనకి సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకున్నట్లయితే మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయి. మనకి 1 మంత్ పైన ఇవి ఫ్రెష్గా కరకరలాడుతూ ఉంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి. ఇలాంటి మరిన్ని స్నాక్ రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.